ప్రపంచ ప్రఖ్యాతిగాంచి కొల్లేరు సరస్సు ఆక్రమణలో చిక్కి విలువెల్లాడుతోంది. దీనికి తోడు అంతులేని కాలుష్యం కొల్లేరు పరిసరాలను నాశనం చేస్తోంది. మరోవైపు భారీగా బుడమేరు వరద కొల్లేరుకు చేరడంతో లంక గ్రామాలు వణికిపోతున్నాయి. బుడమేరు వరద తగ్గినా ఇప్పటికీ ముంపు బారి నుంచి లంక గ్రామాలు బయటపడలేదంటే ఏ స్థాయిలో ఆక్రమణలు జరిగాయో అర్థమవుతోంది. కొల్లేరు ఆక్రమణలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సులో ఉండేటటువంటి లంక గ్రామ వాసులు ఈసారి ఎప్పుడూ లేనంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి వరద, బుడమేరు నుంచి తీసుకువచ్చినటువంటి వరద ఈసారి కొల్లేరును పెద్ద ఎత్తున ముంచెత్తింది. తమ్మిలేరు, రామిలేరుతో పాటు మరొక 20 డ్రైన్లు కూడా పెద్ద ఎత్తున పొంగడంతో కొల్లేరుకి ఎప్పుడూ లేనంత వరద వ్యాపించింది. వరద తగ్గినప్పటికీ కూడా ఇంకా పెనుమక లంక వంటి గ్రామాలకి రాకపోకలు మెరుగుపడినటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడవల పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. గ్రామాలకి చేరుకోవాలన్నా, వాళ్ళకి వైద్య సేవలు అందించాలన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా పడవలపైన ఆధారపడి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్ల మేర బోట్లో ప్రయాణించి నిత్యావసర వస్తువులు లేదా అత్యవసరంగా అవసరమైనటువంటి వైద్య సేవలను పొందాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి వరదలు రాలేదు. కానీ ఈసారి వచ్చినటువంటి వరదల కారణంగా కొల్లేరులో చేరినటువంటి నీరు సజావుగా కిందికి వెళ్ళలేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఎక్కడికక్కడ తూడు పేరుకుపోవడం, కిక్కిస గడ్డి, గుర్రపుడెక్క ఒక కారణమైతే ఈ కొల్లేరు సరస్సు పరిధిలో విపరీతంగా పెరిగిపోయినటువంటి ఆక్రమణలు ప్రధానమైనటువంటి కారణం. అక్కడ తవ్వినటువంటి ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ చెరువులు తవ్వడం, అలాగే తోరలు ఏర్పాటు చేసి నీరు సజావుగా కిందికి వెళ్ళేటటువంటి పరిస్థితులు కల్పించకపోవడంతో కొల్లేరులో ఇప్పుడు అనేక గ్రామాలు ఎప్పుడు చూడని విధంగా ముంపు బారిన పడ్డాయి. గతంలో 2004 సంవత్సరంలో వైఎస్ఆర్ హయాంలో ఆపరేషన్ కొల్లేరు పేరుతోటి అక్కడ తవ్వినటువంటి వేలాది ఎకరాల చెరువులను ధ్వంసం చేశారు. కానీ ఇప్పుడు ఆపరేషన్ కొల్లేరు 2.0 సాధ్యమవుతుందా అంటే అది కొంచెం రాజకీయంగా కూడా కొంత దుమారాన్ని రేపేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈ కొల్లేరు అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. వందలాది పక్షి జాతులు, వందలాది మత్స్య జాతులు, ఇక్కడ జీవ వైవిధ్యం అనేది కొనసాగుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం సామాన్య ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అనేది మనం ఇక్కడ చూడొచ్చు. వైద్య సేవలు అందించాలన్నప్పటికీ కూడా రహదారి వ్యవస్థ మెరుగుపడలేదు. దానికి కారణం వరద నీరు కిందికి వెళ్ళకపోవడానికి కారణం ఆక్రమణలు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. 104 వాహనాన్ని రోడ్డుపైన నిలిపి అక్కడి నుంచి వైద్య సిబ్బంది పడవల ద్వారా ఈ కొల్లేరు లంక గ్రామాలకు వెళ్ళి వైద్య సేవలు అందించాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ అత్యవసరమైతే అక్కడి నుంచి బయటికి రావాలన్నా ఇదే పడవల పైన ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ఆ పడవలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి, ఆ పడవ నడిపేటటువంటి వ్యక్తులు ఎప్పుడు అందుబాటులో ఉంటారో అనేది తెలియకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అనేది ఎదురవుతూ ఉన్నాయి. కొల్లేరు పరిసర గ్రామాల్లో, కొల్లేరు లంక గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలు ఒక ఉదాహరణ మాత్రమే. ఇంకా అనేకమైనటువంటి సమస్యలు. కొల్లేరు చూడడానికి అందంగా ఉంటుంది, కానీ అక్కడే ప్రజల జీవనం మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ మత్స్యకారులు ఎక్కువగా ఉండి వాళ్ళందరూ కూడా చేపల వేటపైన, అలాగే చేపల పెంపకం పైన ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంటారు. కానీ ఈ కొల్లేరులో ఇప్పుడు ఆక్రమణలు పెరిగిపోవడం, అలాగే ఆ నీరు వరదల ప్రభావం ఎక్కువ కావడం, ఇక్కడ రవాణా వ్యవస్థ అంటే రహదారి వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఉంటాయి. దీనికి అనేకమైనటువంటి కారణాలు. కాంటూరు పరిధిలో, 3వ కాంటూరు పరిధిలో రహదారులను నిర్మించడానికి కానీ, శాశ్వత కట్టడాలు కానీ చేయడానికి ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి. అవి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అనేకమైనటువంటి అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. కానీ మిగతా చేపల పెంపకం కానీ ఇతర ఆక్రమణల విషయంలో వాటిని పట్టించుకున్నటువంటి అధికారులు వీళ్ళకి సామాన్య జనజీవనాన్ని కొనసాగించేందుకు మాత్రం అనేక ఆంక్షలు అనేవి విధిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొల్లేరు లంక గ్రామాలకి వెళ్ళాలంటే, అంటే వరద తగ్గిపోయి దాదాపుగా ఒక 2 వారాలు కావస్తున్నప్పటికీ కూడా ఇంకా అక్కడ రహదారి వ్యవస్థ మెరుగుపడినటువంటి పరిస్థితి. కొల్లేరులో కూడా అనేకమైనటువంటి ఆక్రమణలు ఉన్నాయి. అక్కడ వ్యవస్థని కొంత మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. కానీ అది ఆచరణ సాధ్యమవుతుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు అసలు ప్రశ్న. 12 మండలాల్లోని దాదాపు 120 గ్రామాల్లోని 2,20,000 ఎకరాల్లో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. ఇందులోని 77,000 ఎకరాలు 5వ కాంటూరు పరిధిలో, అంటే అభయారణ్యం పరిధిలో ఉన్నాయి. ఇందులో చాలా శాతం ఆక్రమణలకు గురి కావడంతో 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆపరేషన్ కొల్లేరు పేరుతో దాదాపు 25,000 ఎకరాల్లో ఆక్రమణలు తొలగించారు. కొల్లేరు సహజ ప్రవాహానికి అడ్డుగా నిలిచిన చేపల చెరువు గట్లను బాంబులతో ధ్వంసం చేశారు. తరువాతి కాలంలో కొల్లేరు పరిధిలో అక్రమ చేపల చెరువుల తవ్వకాలు మరింత పెరిగిపోయాయి. గడిచిన 2-3 ఏళ్లలో సరస్సు దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. వందల వేల ఎకరాల్లో అక్రమ చేపల చెరువులు వెలిశాయి.
గతంలో ఎంత వరద కొల్లేరుకు వచ్చినా ఉప్పుటేరు ద్వారా నేరుగా సముద్రంలో కలిసిపోయేది. తమ్మిలేరు, బోడనీరు, రామిలేరుతో పాటు వివిధ డ్రైన్ల నుంచి వచ్చే వరద నీరు 2-3 రోజుల పాటు మాత్రమే లంక గ్రామాలపై ప్రభావం చూపేది. తాజాగా బుడమేరు తీసుకొచ్చిన వరద నీరు 3 వారాలైనా కొల్లేరులో తగ్గని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం కొల్లేరు సరస్సులో విచ్చలవిడిగా పెరిగిపోయిన చెరువుల తవ్వకాలే అనేది ఓపెన్ సీక్రెట్. రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక నాయకులు వేల కోట్ల విలువైన కొల్లేరు భూములను కొల్లగొట్టారు. 2006లో జరిగిన కొల్లేరు ఆపరేషన్లో 5వ కాంటూరు వరకు 83,382 ఎకరాల మేర కొల్లేరు సరస్సును పునరుద్ధరించారు. తర్వాత కాలంలో వేలాది ఎకరాలు ఏ రకంగా ఆక్రమణలకు గురయ్యాయి అనే విషయాన్ని ఆ ప్రాంతంలో పనిచేసిన కలెక్టర్లు జాతీయ హరిత ట్రైబ్యునల్కు అనేక నివేదికలు సైతం పంపించారు. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా చరిత్రకెక్కిన కొల్లేరు పరిరక్షణను రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవడమే తప్ప అధికారంలోకి రాగానే సరస్సు పరిరక్షణ కోసం తీసుకునే చర్యలు శూన్యంగానే కనిపిస్తున్నాయి. ఎన్నికల ముందు కొల్లేరును రీసర్వే చేసి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పుకొచ్చే నాయకులు ఆ తర్వాతి కాలంలో అడ్రస్ గల్లంతవుతుంది. ముఖ్యంగా ఏలూరు, కైకలూరు పరిధిలో ఉండే కొల్లేరు ప్రాంతంలో ఆక్రమణలకు అంతే లేదు. 2006 తర్వాత కొల్లేరు సరస్సులో పెరిగిన తవ్వకాలకు అడ్డుకట్టే పడలేదు. చేపల పెంపకం ద్వారా 100 కోట్ల సంపాదనపైన దృష్టి పెట్టే నాయకులు అక్కడ జరుగుతున్న విధ్వంసంపై దృష్టి సారించలేకపోతున్నారు. ప్రకృతి ప్రసాదించినటువంటి వరం కొల్లేరు సరస్సు. లక్షలాది విదేశీ పక్షులతో పాటు లక్షలాది మంది ప్రజలు ఈ కొల్లేరు సరస్సును జీవనాధారంగా చేసుకుని తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. సుమారుగా 2 లక్షలకు పైగా ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి కొల్లేరు సరస్సులో 1970 నుంచి కూడా ఇక్కడ చేపల రొయ్యల పెంపకానికి అప్పటి నుంచి కూడా ప్రభుత్వం అనుమతిస్తూ వచ్చింది. రాను రాను ఆ వ్యాపారం బాగా సాగడంతో ఈ చుట్టుపక్కల కొల్లేరుల అక్రమ తవ్వకాలు అనేవి పెరిగిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు 120 జీవో ద్వారా కొల్లేరుని పరిరక్షించాలి అనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ 2006లో ఆ జీవోని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కొల్లేరులో ఉన్నటువంటి ఆక్రమణకు గురైనటువంటి వేలాది ఎకరాలను అప్పుడు బాంబులతో పేల్చేసి వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు కొల్లేరు సరస్సు పరిస్థితి చూస్తే మాత్రం గతం కంటే కూడా దారుణంగా ఆక్రమణలు పెరిగిపోయి వలస పక్షులకి ఆవాసం కూడా దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బుడమేరుకిలో వరద పెరిగినప్పుడు ఎప్పుడు కూడా కొల్లేరుకు వస్తుంది, ఉప్పుటేరు ద్వారా కిందికి వెళ్ళిపోతుంది. కానీ ఈసారి అటువంటి పరిస్థితి రాకపోవడానికి గత 2-3 ఏళ్లలో విచ్చలవిడిగా మంచినీటి చెరువుల తవ్వకాల పేరుతోటి ఎక్కడికక్కడ చేపల చెరువులను తవ్వేయడం, అదంతా కూడా సహజ ప్రవాహానికి ఇప్పుడు అడ్డుకట్టలుగా మారడంతో కొల్లేరు రాను రాను బక్కచిక్కిపోయి కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా వేలాది ఎకరాలను సొంతం చేసుకున్నటువంటి బడా నేతలంతా కూడా రాజకీయంగా పలుకుబడి ఉపయోగించడంతో ఇప్పుడు కొల్లేరు ఆపరేషన్ 2.0 అమలు చేయాలి అంటే ఒక తేనె తుట్టెను కదిపినట్టే అనేటటువంటి పరిస్థితి వినిపిస్తోంది. కానీ హైదరాబాద్లో హైడ్రా ఏ రకంగా అక్కడ కూల్చివేతలు ప్రారంభించిందో, అలాగే బుడమేరు వరద వల్ల ఆక్రమణలను ఏ రకంగా ఇప్పుడు విజయవాడలో గుర్తించారో అంతకు మించినటువంటి ఎఫర్ట్ ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కొల్లేరు అభయారణ్య పరిధిలో అనేకమైనటువంటి లొసుగులను ఆసరాగా చేసుకుని అనేక మంది చెరువుల్ని ఇక్కడ సరస్సును ఆక్రమించుకుని వ్యాపారం సాగిస్తూ ఉన్నారు. అదంతా కూడా 100 కోట్లలో నిత్యం సాగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కొల్లేరు పరిధి పైకి కనిపించేది, కానీ దూరం వెళ్లే కొద్దీ అనేక ఆక్రమణలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సరస్సు మధ్యలో నడిబొడ్డున దాదాపు 30 నుంచి 40 అడుగుల ఎత్తు మేర గట్లు వేసి చేపల పెంపకాలు అనేది 100 ఎకరాల్లో సాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ సరస్సు అనేది కుచించుకుపోయి ఆ చేపల చెరువులు, రొయ్యల చెరువుల నుంచి వచ్చేటటువంటి వ్యర్థాల కారణంగా ఆ సరస్సులో సహజంగా బతికేటటువంటి మత్స్య సంపద అంతరించిపోతున్నటువంటి పరిస్థితి. అలాగే విదేశీ పక్షులు కూడా రాను రాను రాక తగ్గిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ పొల్యూషన్ వల్ల ఏర్పడుతుంది. అలాగే బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు వంటి వాగుల నుంచి వచ్చేటటువంటి వరద నీరు కలుషిత జలాలను తీసుకురావడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకురావడంతో కొల్లేరు సరస్సు అనేది కుచించుకుపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కొల్లేరులో ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు, సహజమైనటువంటి ప్రవాహాన్ని కొనసాగే విధంగా చేయడానికి ఇక్కడ మరోసారి కొల్లేరు ఆపరేషన్ అనేది చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే లక్షలాది మంది ఈ కొల్లేరు సరస్సుని తమ జీవనాధారంగా ప్రత్యక్షంగా పరోక్షంగా వీరందరికీ కూడా ఉపయోగపడుతుంది. అదే సమయంలో జీవ వైవిధ్యానికి కూడా ఒక మచ్చు తునకగా ఉంటుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో కొన్ని 100 రకాల పక్షులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ వీటి జీవనం ఇదే రకంగా సాగాలి, ఇదే రకంగా ఇక్కడ రాకపోకలు ఉండాలి అంటే ఇటువంటి
జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తే అక్కడ కొల్లేరులో కొంత పొల్యూషన్ పెరిగిపోయి ఆ చేపలు కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దుస్థితి మనకి కనిపిస్తోంది. ఆపరేషన్ కొల్లేరు అనేది కనుక చేపట్టగలిగినట్లయితే పర్యావరణ పరంగా, పర్యాటక పరంగా, అలాగే ఇక్కడ ప్రజల జీవన ఉపాధి అనేది మరింత మెరుగుపడే విధంగా అయితే ఉంటుంది. కేవలం కొంతమంది బడాబాబులు, కొంతమంది గ్రామస్తులు, కొంతమంది గ్రామ పెద్దల చేతుల్లో కొల్లేరు సరస్సు అనేది చిక్కుకుపోయి ఉంది. దీనికి అటవీశాఖ అధికారులు కూడా వంత పాడుతున్నటువంటి పరిస్థితి. గత 2 ఏళ్లలో ఇక్కడ చేపల చెరువుల తవ్వకాలు విపరీతంగా సాగిపోతున్నప్పటికీ కూడా వాటిని పట్టించుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించలేదు. బుడమేరు తీసుకొచ్చినటువంటి వరద ఇప్పుడు బయటికి వెళ్లకుండా ఇక్కడే ఇంకా అలా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దాని ద్వారా ఇంకా వ్యర్థాలన్నీ ఇక్కడే ఉండిపోయేటటువంటి పరిస్థితి. భవిష్యత్తులో మళ్ళీ వర్షాలు పడి వానలు పెరిగితే మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మనం చూస్తుండగానే ఇక్కడ కొల్లేరు వరద అనేది పెరిగిపోయిన తర్వాత ఆ నీరు ఇంకా తగ్గకపోవడంతో రహదారులపైన ఇంకా రహదారులు అనేవి ఏవైతే తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి రహదారులు ఏవన్నాయో అవి మెరుగుపడకపోవడంతో సామాన్య ప్రజలు ఇక్కడ ఇంకా ఆ బోట్ల ద్వారానే తమ జీవనాన్ని బోట్లపైనే రాకపోకలు అనేవి సాగించాల్సినటువంటి పరిస్థితి. గతంలో కొల్లేరుకి ఇప్పుడు కూడా వరద వచ్చేది ఒక 3-4 రోజుల్లో తగ్గిపోయేది. కానీ సెప్టెంబర్ 1న మొదలైనటువంటి వరద దాదాపు 4వ వారం మొదలైనప్పటికీ కూడా ఇప్పటికీ ఆ వరద ప్రవాహం అనేది కొనసాగుతోంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆక్రమణలు. ఎక్కడికక్కడ తోరలు ఏర్పాటు చేసి ఏ గ్రామం పరిధిలో ఆ గ్రామం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ విచ్చలవిడిగా చేపల చెరువుల తవ్వకాలు అనేది సాగించడం ద్వారా కొల్లేరు అనేది సహజమైనటువంటి తన రూపాన్ని కోల్పోయి ఇప్పుడు ఆక్రమణల బారిన పడినటువంటి పరిస్థితి. ఇందులో 100 కోట్ల వ్యాపారం నిత్యం జరగడం, అలాగే ఇదంతా కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో ఉండడంతో ఇక్కడ ఆ ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. ఇంకా కొల్లేరుకి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయని చెప్పాలి. అటవీశాఖ పరిధిలో ఉన్న కొల్లేరులో లెక్కలేనన్ని అక్రమాలు జరుగుతున్నా అవన్నీ అధికారులకు తెలియకుండా జరిగే తంతు కాదు. రాజకీయ నాయకులతో చేతులు కలిపిన అటవీశాఖ సిబ్బంది వారి కనుసన్నల్లోనే ఆక్రమణలకు అవకాశం ఉన్న ప్రాంతాలను ధారాదత్తం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కొల్లేరు అభయారణ్య పరిధిలో భారీ వాహనాలు, యంత్రాలు వెళ్లకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ వేల ఎకరాల్లో జరిగిన తవ్వకాల ద్వారా అధికారులు పెద్ద మొత్తంలోనే కూడబెట్టుకున్నారు. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున్, కొల్లేరు ప్రాంతం నుంచి.